నేను మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా కూడా మేము ఎన్నిసార్లు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టినా మాట్లాడినా మరి ఎందుకో ప్రభుత్వం అనగానే ఈ ప్రభుత్వం ఏదో శాశ్వతం అన్నట్టు వాళ్ళే వేసుకుంటారు తప్ప మా వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా కానీ మరి ఎందుకో మరి అక్కడ చూస్తే తెల్లారి పేపర్లో చూస్తే కనిపిస్తలేవు, టీవీలలో చూస్తే కూడా ఓసారి ఏదో చూపించినట్టు చూపిస్తున్నారు, లేకపోతే లేదన్నట్టు. ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో అందరికీ అవకాశాలు. ప్రభుత్వానికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు, కానీ మా కార్యక్రమాలను కూడా, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ. కాబట్టి దయచేసి నేను పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మీ మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, తప్పకుండా మా ఇంపార్టెన్స్ మాకు ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి రేపు అభిమానులు, కేసీఆర్ గారి అభిమానులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అందరూ కూడా మా పార్టీ కార్యకర్తలతో పాటు అందరి కూడా మేము ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. తప్పకుండా బ్రహ్మాండంగా 3 రోజులు భవన్లో లైటింగ్ ఉంటుంది. లైటింగ్తో పాటు కార్యక్రమాలు రేపు ఉంటాయి. రేపు మరి మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి ప్రసంగం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందుకే నేనేమంటే తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలియనటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడతాం. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి సందర్భంలో ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. కాబట్టి నేనేమంటా అంటే నేను అందుకే చెప్పిన, ఒక ఎమ్మెల్యే గెలవడం, ఒక ఎంపీ గెలవడం కాదు, లేకపోతే రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు గెలవడం వేరు, కానీ ఒక రాష్ట్రాన్ని సాధించినటువంటి చరిత్ర ఉన్న పార్టీ. ఈరోజు ఎవరిని అడిగినా ఒకవేళ కేసీఆర్ గారే ఈ రాష్ట్రాన్ని సాధించకపోతే మాట్లాడే వాళ్ళు మీ పదవి ఎక్కడ ఉంటుండో మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఏది పడితే అది మాట్లాడటం కాదు. ఇప్పుడు మేము కూడా మాట్లాడాలంటే చాలా అంశాలు మాట్లాడతాం, కానీ రేపు దీక్షా దివాస్ ఉంది కాబట్టి వేరే అంశాల జోలికి పోకుండా దయచేసి మాట్లాడే వాళ్ళు కనీసం చరిత్ర తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంతేగాని ఇష్టానుసారం ఖర్చులు పెట్టి చేయవలసిన అవసరం పార్టీకి లేదు. పార్టీ ఏంటంటే ఒక రాష్ట్రం సాధించడం, ఒక రాష్ట్రాన్ని తీసుకురావడం, దాన్ని ఎంత రిస్కుతో ప్రాణాలను పణంగా పెట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము పండగలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం మాకే కాదు, మీరు కూడా పండగలాగా చేసుకోవాలి మాట్లాడిన వాళ్ళు కూడా. ఎందుకంటే మేము చేసేప్పటికైనా మీరు ఆ స్థానంలో ఉన్నారనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోతున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఆ రోజుల్లో యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు ప్రజల ఒత్తిడి మేరకు ఈరోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారుతున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మీరు ముందుకొచ్చి ఇచ్చినప్పటికీ కేసీఆర్ గారు నిండు శాసనసభలో చెప్పాడు, సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రని చెప్పి శాసనసభ చెప్పిండు. మీలాగా మూర్ఖులలాగా మేము మాట్లాడాం. తప్పకుండా వాస్తవాలు వాస్తవాలే అవుతాయి. కానీ ఇక్కడ ప్రజల ఆకాంక్ష, ఇక్కడ ప్రజల ఒత్తిడి, ఈ రాష్ట్రం అగ్నిగుండమైన పరిస్థితిలో మీరు దిగిరాక తప్పలేనటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందనేటువంటి విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకేనా? ఇంకేమన్నా కావాలంటే చాలా చెప్తా, ఏది కావాలంటే అది చెప్తా. నేనేమంటున్నా, రేపు దీక్షా దివాస్ ఉంది. ఒకవేళ మీరు క్వశ్చన్స్ వేరే సబ్జెక్టుకి ఇట్లా అడిగితే రేపు అడగండి. ఎందుకంటే అసలు సబ్జెక్టు డైవర్ట్ అయ్యి అది రోజు మాట్లాడుతుంటే మీ టీవీలో పేపర్లు, నేనైతే పొద్దున్న లేచి పేపర్లో కన్నొత్తులు పెట్టుకొని చూస్తున్నా ఏడ ఉన్నది ఐటమ్ అని చెప్పి, ఏడ కనిపిస్తలేదు. కాబట్టి వేరే అంశాలు రేపు మాట్లాడదాం, రేపు కాకపోతే ఎల్లుండి మాట్లాడదాం. బీసీ రిజర్వేషన్లు ఈ దేశంలో మరి ఒక రాజకీయ పార్టీకి ఎంత నిబద్ధత ఉంటుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి దీక్ష మీడియా మిత్రులు కూడా